నమస్తే, శివోహంకి స్వాగతం. ఈరోజు శివోహంలో మా ముత్తాత గారైన అంకేశ్వర్ అనే మా ముత్తాత గారు ఆయన హిమాలయాల్లో కేదార్నాథ్లో కొన్ని ఆయనకి సంబంధించిన వస్తువులతో పాటు తన పూర్వీకులకు చెందాలి అంటే తన పూర్వీకుల నుంచి తనకు చెంది తాను నుండి తన వారసులకు చెందాలని ఆయన భద్రపరిచిన కొన్ని నాణ్యాలు మరియు కొన్ని వస్తువులు, పూజా సామాగ్రి ఇప్పుడు నేను చూపించే సమయం వచ్చింది. కాబట్టి ఈరోజు శివోహంలో ఈ పురాతనమైన మరియు అతి శక్తివంతమైన వస్తువుల్ని నేను సేకరించి తీసుకొచ్చుకొని ఇప్పుడు భద్రంగా పూజ చేసి ఒక స్థాయిలో ఉండి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఆ విషయాన్ని తెలియజేస్తూ అదేలాగా ఇవి ఎంత శక్తివంతమైనవో నేను ఇప్పుడు పరీక్షల ద్వారా మీకు చూపించబోతున్నాను. కొన్ని చోట్ల ఈ విషయంపై కొన్ని మోసాలు కూడా జరుగుతున్నాయి. అలాంటి మోసాలని అరికట్టేందుకు ఈ విషయాన్ని నేను ఇప్పుడు మీకు తెలియజేయబోతున్నాను. అదేలాగా ఈ శక్తివంతమైన వస్తువులు మనకి అదేలాగా సమాజానికి కూడా శక్తిని ఇచ్చే విధంగా ఉంటాయే కానీ వేరేలాగా ఏదో సొమ్ము చేసుకునే విధంగానో లేకపోతే ఒకరి స్వార్థం కోసమో ఇవి ఉండవు. ఇది నేను మా తాతగారు భద్రపరిచిన తాళపత్రాల్లో కూడా నేను చదవటం జరిగింది. దానికి సంబంధించిన కొన్ని విషయాల్లో నేను తెలుసుకున్న విషయం ఏంటంటే కొన్ని రోగాలకు, కొన్ని సమస్యలకు పరిష్కారంగా ఈ మూలికలను మరియు ఈ పూజా వస్తువులను, ఈ విషయాలను తెలియజేస్తున్నారు. అదే నేను ఇక్కడ తెలుసుకోవటం జరిగింది. ఇక్కడ మనకున్న సమస్యలకు మాత్రమే పరిష్కారాలకి ఈ మూలికల్ని అదేలాగా ఈ వస్తువుల్ని ఉపయోగిస్తున్నాం. ఇక వీడియోలోకి వెళ్ళి ఈ విషయాన్ని ఇంకా క్లుప్తంగా తెలుసుకుందాం. నేను ఇప్పుడు మా తాతగారు భద్రపరిచిన వాటిలో ఒక విషయాన్ని నేను మొదటిగా ఒక బాక్స్ని నేను తెరిచి చూపిస్తాను. ఇందులో ఏమున్నాయి అనేది. ఇక్కడ చూడొచ్చు, లోపల ఇవి గరుడ సంజీవిని, పాషాయని అనే ఒక 2 రకాల మూలికలు. ఈ గరుడ సంజీవిని అనేది సన్నగాను ఇవి ఎక్కువగా పక్షవాత రోగం ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. అదేలాగా నరాల బలహీనత ఉన్న వారికి, నరాల పుష్టి లేని వారికి, అదేలాగా సంతాన భాగ్యం లేని వారికి కూడా, సంతానం లేని వారికి ఇది ఉపయోగపడుతుంది. ఈ విధంగా దీన్ని ఎలా వాడాలో దీనికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా కొన్ని తాళపత్రాల్లో భద్రపరచడం జరిగింది మా పెద్దవాళ్ళు. వారికి సంబంధించిన విషయాలని నేను ఆ యొక్క తాళపత్రాల్లో ఉన్న విషయాలని క్లుప్తంగా తెలుసుకుని ఈరోజు ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. ఈ మూలికలు ఇలా పనికొస్తాయి. దీంట్లో ఈ మూలికల్ని ఇలా భద్రపరిచి ఇలా ఉంచాను. తర్వాత ఇది ఫస్ట్ది. ఇంకా రెండో బాక్స్ని తెరుద్దాం. ఈ బాక్స్లో ఇక్కడ వజ్రనాగిని అస్త్రం, మహారుద్రిని అస్త్రం, అదేలాగా సూర్యభగవానుడు అంటే కాలభైరవుడు కూడా అంటారు. ఆ తర్వాత ఇక్కడ చూడొచ్చు ఒక త్రిశూలం, తర్వాత అమ్మవారు ఉంటుంది. ఇక్కడ అతి పెద్ద గోమతి చక్రం, అతి పెద్ద ముత్యపు శంఖం, తర్వాత ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ లింగకాయి, ఇలా ఇవన్నీ కూడా ఆ రోజుల్లోనే ఆయన భద్రపరచడం జరిగింది. నేను ఇవన్నీ కూడా సేకరించుకొని ఇలా ఇక్కడ భద్రపరచడం జరిగిందనమాట. ఈ ఆయుధాల గురించి కూడా చాలా ప్రత్యేకమైన ఇది ఉంది. వీటి గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఇంకా అతి ముఖ్యమైనది, ఇప్పుడు పరీక్షించాల్సిన అవసరం వచ్చిన ఒక పెట్టెని ఇప్పుడు తెరవబోతున్నాం. ఇది కూడా పక్కకి పెట్టేస్తాను. ఇక్కడ శివలింగం, ముత్యపు శివలింగం పొదిగిన ఇది చూడొచ్చు మీరు. నేను ఇక్కడ చూపిస్తున్నాను.
ముత్యపు శంఖం, అది స్వయం ప్రకాశి. ఈ ముత్యపు శంఖం పొదిగిన ఈ బాక్సు, ఇది ఒక విధంగా పాస్వర్డ్ అని కూడా చెప్పొచ్చు, లేదంటే ఇది ఒక కీ అని చెప్పొచ్చు. ఇది ఓపెన్ చేసే పెట్టాను, ఎందుకంటే దీనివల్ల మళ్ళీ రేపు ఇబ్బంది లేకుండా ఉండటానికి. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఇవి ఉన్నాయి, చూడొచ్చు. ఇక్కడ గ్రీన్ మెర్కురీ, దీంతో టైమర్ ఉంటుంది. ఇది 1 నిమిషానికి సంబంధించిన టైమరు. ఈ 1 నిమిషంలో దీంట్లో కొన్ని విషయాలు జరుగుతాయి. ఇది ఒక టెస్ట్ కిట్ అనమాట. ఒకప్పట్లో ఇది ఒక టెస్ట్ కిట్గా ఉపయోగించి వారు మనుషుల్లో ఉన్న శక్తిని, అదేలాగా కొన్ని విషయాలని తెలుసుకునేవారు. అదేలాగా వస్తువుల్లో ఉన్న విషయాలను కూడా ఈ దీంట్లో తెలుసుకునేవారు. దాంట్లో కొన్ని కాయిన్స్ నాకు ఇక్కడ దొరకటం జరిగింది. ఈ బాక్స్లోనే ఉన్నాయన్నీ. ఇక్కడ ఈస్ట్ ఇండియన్ కంపెనీ రాములు వారి కాయిన్స్ కనిపిస్తున్నాయి, ఇక్కడ చూడొచ్చు.